పడైందా? నమస్కారం అండి రైట్. అందరికి. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భగవాన్ పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండదండం కరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. వాల్మీకి రామాయణం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సుందరకాండ. సుందరకాండలో 21 సర్గలు పూర్తయినాయి ఇప్పటికి. ఇవాళ 22వ సర్గ. ఇంతవరకు 21వ సర్గలో రావణాసురుడు వచ్చి భయపెట్టడము, సీతాదేవి ఆయనకి బుద్ధి చెప్పటము ఇంతవరకు సాగినాయి. ఆ తర్వాత రావణాసురుడు ఆ తర్వాత కూడా ఇంకా ఆయన భయపెట్టడం మొదలు పెట్టాడు. మొట్టమొదట ప్రలోభ పెట్టాడు. ప్రలోభ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనమాట, ప్రలోభ పెట్టిన తర్వాత ఈమె బుద్ధి చెప్పింది. ఈ బుద్ధి చెప్పిన తర్వాత ఆయన బుద్ధి రావణాసురుడు బుద్ధి చెప్పాడు. రావణాసురుడికి కోపం వచ్చింది. అందుకని సీతను భయపెడుతున్నాడు. ఇది 22వ సర్గలో ఇది చెబుతున్నాడు. ఈ విషయం అంతా ఎవరు చూస్తున్నారు? ఆ సింసుపా వృక్షం మీద ఉండి హనుమ అన్ని వింటున్నాడు, చూస్తున్నాడు. ఆ చెట్టు మీద ఉండి చిన్న రూపంలో అంగుష్ట మాత్రమైన చిన్న పిల్లంత రూపంలో ఉండి కాంచనాద్రి కమనీయ విగ్రహం అటువంటి రూపంతో ఉండి ఆయన దర్శనం చేస్తూ ఉన్నాడు. ఆకుల మధ్యలో ఉండి ఎవరికి కనపడకుండా అంతా గ్రహిస్తున్నాడు. ఇప్పుడు రావణాసురుడు సీతని ఏ విధంగా భయపడుతున్నాడో చూడండి. 1లో ఇక్కడ మొట్టమొదటి చెప్పాను, సుందరకాండలో ఒక విశేషం. 68 సర్గలు. 68 సర్గల్లో ఒక సర్గ దగ్గర తప్పక మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి తత్ స 2 బీజాక్షరాల్లో ఏదో ఒకటి వస్తుంది.
లేకపోతే సీతాదేవి పేరు వస్తుంది. ఇది అంటే అర్థం ఏమిటి? ఇందులో గాయత్రి మంత్రాన్ని సుందరకాండలో నిక్షిప్తం చేశారు. సుందరకాండ యొక్క మహాత్మ్యం ఏంటంటే గొప్పదనం అది. దీని యొక్క వివరణ అంతా కూడా మీకు 27వ సర్గ దగ్గరకు వచ్చేటప్పుడు వస్తుంది. 27వ సర్గ చాలా గొప్పది. అది 27వ సర్గ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ త్రిజటా స్వప్నంలో అక్కడ వస్తుంది ఒక విశేషాలు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే సీతాయా అంటే మనం ఏం చెప్పుకున్నాం? తత్ సా లేకపోతే సీతాదేవి గాని పేర్లు వస్తాయి. అంటే సీతాదేవి ఇక్కడ అమ్మవారు, లలితా పరమేశ్వరి, ఇక్కడ వేదమాత, ఇట్లా ఈ అర్థాల్లో భావించాలన్నమాట. అందుకని మొట్టమొదట ప్రారంభంలో సీతాదేవిని స్మరించుకొని ఇక శ్లోకం ప్రారంభం చేస్తున్నాం. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిప మృత్యువాచ తత సీతాం విప్రియం ప్రియదర్శనాం. సీతాదేవి ఆ రావణాసురుడికి బుద్ధి చెప్పింది. ఏ రాక్షసాధమా, నీకెవరు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరా ఈ లంకలో? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావని ఆయనకి చివాట్లు పెట్టింది. అయితే కోపం వచ్చింది ఆయనకి. ఇక ఆ సందర్భంలో ప్రత్యువాచ తత సీతాం విప్రయం ప్రదర్శని, ఆయనకి ఆ కోపం వచ్చింది. ఆ తర్వాత ఇక ఆ రాక్షసేశ్వరుడైన రావణాసురుడు ఇక ఈ విధంగా మాట్లాడుకున్నాడు. యథా యథా సాంత్వయితావశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూత తథా తథా. సంస్కృత భాష నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు అటుకుంది. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే యథా యథా తథా తథా ప్రయోగాలు వాళ్ళకి అంటే మామూలుగా నేర్చుకునేటువంటి వాళ్ళకి అర్థం కాదు. ఏదో 4 చిలక పలుకులు వాళ్ళకి కాదు, పాండిత్యంగా నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇక్కడ యథా యథా తథా తథా, యథా ప్రయోగం వచ్చినప్పుడు తథా ప్రయోగం వస్తుంది. యథా ఏ విధముగా అయితే తథా ఆ విధముగా అని అర్థం అనమాట. అలానే యదా తదా, యదా తదా, యదా ఎప్పుడైతే, తదా అప్పుడు, అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ప్రయోగాలు ఉంటాయి. ఆ ప్రయోగాలు ఇక్కడ మనకు విశేషంగా వస్తున్నాయి. ఏంటంటే యథా యథా ఏ విధంగా అయితే స్త్రీలను సాంత్వయిత బుజ్జగించుతూ వశం చేసుకుంటారో, స్త్రీణం అంటే స్త్రీలను వశం చేసుకోవాలంటే, బుజ్జగించాలంటే వాళ్ళకి ప్రలోభం పెట్టాలి అని అర్థం. అది వాళ్ళని వశం చేసుకోవాలంటే ఆశ చూపించాలి అని చెబుతున్నాడు ఆయన. అలా నేను ఆశ చూపిస్తే ఏమైంది? తథా తథా ఏ విధంగా అయితే ఆశ చూపించానో తథా తథా ఆ విధంగానే యథా యథా ప్రియం వక్త ఏ విధంగా ప్రియముగా వక్త మాటలు చెబుతున్నాను, నేను ఏ విధంగా అలాన్ని మాటలన్నీ చెప్పాను, నీవేం చేస్తున్నావంటే తథా తథా ఆయా విధములుగానే నన్ను పరిభూత అవమానింపజేశావు. అది నిన్ను ఎంతగా బుజ్జగించానో చెప్పలేను. అన్ని మాటలు చెప్పి అంత ఆశ చూపించా. ఎంతైతే ఆశ చూపించానో అంతకు తగినట్లుగా నీవు నన్ను అవమానపరిచావు అంటున్నాడు. ఇక అంటున్నాడు 3లో, సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామ సముద్ధిత ద్రవతో అమార్గమాసాధ్య హయాని వసు సారథి. నీ యందు నాకు చాలా ఇష్టంగా ఉన్నది, కామంగా ఉన్నది. కానీ నీ పరుష వచనములు, కఠినమైన వచనములు పలికావు. రాక్షసాధమా అన్నావు, అందులో నీకు బుద్ధి లేదా అన్నావు. ఇటువంటి మాటలు ఎన్ని అన్నా కానీ కోపము ఏమిటి? నీ యందు కోపము, పరుషవచనంలో కోపం పుట్టుచున్నది. కానీ ఒక విశేషం, నీ యందు కామం ఉన్నది. అంత కోపం వచ్చినా సరే కామం ఉన్నది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. అసలు నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసునా? ఎంతమందిని చంపానో నేను. అది అర్థం అవుతుంది. అలా చెబుతున్నాడు. మంచి రథసారథి కుమార్గమును వెళ్ళుచున్న గుర్రములను ఏ విధంగా అణగించునో ఆ విధముగానే నాలో కోపము నీ యందు అణగియున్నది. కోపము నిన్ను ఏమైనా చేస్తా, ఈ సందర్భం మసి చేసేస్తా.
నా తపశక్తితో. కానీ నీ యందు నాకు కామం ఎక్కువగా ఉంది కాబట్టి కోపాన్ని అణగించుకుంటున్నాను. వామకామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిస్తు అనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. మానవులకు కామము మంచిది కాదు కదా, అయినను ఎవని యందు కామము జనించును వానిని పొందుటకు దయా స్నేహము కలుగుచుండును కదా అని చెబుతూ ఇక్కడ రజోగుణ సముద్భవము కామము, కామం వలన కోరిక, కోరిక వలన మోహము. ఇది ఇక్కడ విశేషం ఏంటి, ఇక్కడికి వచ్చేది ఏంటంటే భగవద్గీత వచ్చింది. ఇక్కడ భగవద్గీత 2వ అధ్యాయంలోకి వచ్చింది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశో ప్రణశ్యతి అని 2వ సర్గలో ఏమొచ్చిందనంటే విశేషమైనటువంటిది. అక్కడ కామం కోరికల్ని ఆలోచించే కొంది క్రోధం పుడుతుంటుంది. క్రోధాద్భవతి సమ్మోహః అది చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు ఏమిటంటే మానవులకు మంచిది కాదు కామము, అయినను ఎవని యందు కామము జనించును వానిని పొందుటకు దయా స్నేహము కలుగుచుండును కదా అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే విశేషమైనటువంటిది ఎవరు చెబుతున్నారు అని అంటే వామః కామః మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్స్తు అనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే అని స్నేహం కలుగుతుండదు కదా అని ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక విశేషం చెబుతున్నాడు. ఎప్పుడైతే కామం కలిగిందో ఎవని యందు అప్పుడు వాళ్ళకి దయా స్నేహం కలుగుతూ ఉంటుంటుంది అని చెబుతున్నాడు. అయితే కామం అనేటువంటిది రజోగుణ సముద్భవమైనటువంటి కామం అనేటువంటిది మంచిది కాదు, అది ఫైనల్గా చెబుతున్నాడు. అదే మనకు భగవద్గీతలో 2వ అధ్యాయము అందులో విశేషంగా స్థిత ప్రజ్ఞతలో చెప్పినటువంటి విషయం ఇక్కడ రాశాను అనమాట. ఇది భగవద్గీతలో ఉన్న విషయం, అది ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. మొట్టమొదటిలో అని చెప్పారు ఏమిటంటే భగవద్గీత పూర్తిగా రామాయణంలో నివిడి ఉన్నది. అంటే భగవద్గీత బాగా అర్థమవుతే ఈ సందర్భాల్లో మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని భగవద్గీతను అధ్యయనం చేసుకోండి అని చెప్పారు. కనీసం 2వ అధ్యాయమైన 2వ అధ్యాయంలో 2:11 నుంచి 2:72 దాకా ఒక 60 శ్లోకాలు. ఆ 60 శ్లోకాలు భగవద్గీత యొక్క లక్ష్యం అంతా చెప్పేటువంటి విషయం. అది భగవద్గీత లక్ష్యం అంతా అక్కడే ఉంది. అది అట్లా సరే 5వ శ్లోకంలో ఏతస్మాత్ కారణాత్ నత్వాం ఘాతయామి వరాననే వధార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం. ఇక్కడ విశేషం వరాననే అని మాట వేస్తున్నాడు. ఎంత కోపం వచ్చినా సీతాదేవికి ఏ సంబోధన చేస్తున్నాడు, వరాననే, ఓ సుందరమైనటువంటి దానా, ముఖం కలిగినటువంటి దానా, అందమైన దానా, ఈ కారణమిచ్చే నిన్ను చంపించుట లేదు. ఈ కారణము ఏమిటంటే నీ మీద కామం ఉంది కాబట్టి ఆ కామం వలన నిన్ను చంపలేకపోతున్నాను, కోపం మాత్రం విపరీతంగా ఉన్నది. నీవు నిజంగా వధించుటకు అవమానించు తగి ఉన్న దాని నిన్ను వధించాలి, అవమానించాలి, అలా చేయాలి, దానికి సరిపోతావు. కపట వనవాసం చేయుచున్న రామునిపై వధార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం. మిథ్యా ప్రవ్రజితే, మిథ్య అంటే అసత్యం అని అర్థం అన్నమాట, కపటం అని అర్థం. మిథ్యా ప్రవ్రజితే రతాం, మిథ్యా వనవాసం చేస్తున్నాడు ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి చేస్తున్నది కపట వనవాసం చేస్తున్నది ఆయన అంటున్నాడు. చూసి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు రాముని గురించి. కపట వనవాసం చేస్తున్నటువంటి రామునిపై ఆసక్తి కలిగి ఉన్నావు కనుక వధించలేక ఉన్నావు. కపటంగా చేస్తున్నావు, నిజంగా చేయటం లేదు అంటే అర్థం ఏ రోజైనా వాడిని వదిలేస్తావు, అది రాముడిని వదిలేస్తావు కాబట్టి నన్ను పట్టుకుంటావు, అది అర్థం. కపట వనవాసం ఆయన చేస్తున్న సంగతి నీకు అర్థం అవుతుంది, తర్వాత తెలుస్తుంది అని అంటున్నాడు. అని ఈ విధంగా నీపై జాలి చూపుచున్నాను, అసలే కపటి రాముడు,
నీకు బయటపడతాడు ఎప్పుడో సంగతి. ఆ రాముడు నిన్ను వదిలేస్తాడు, నా దగ్గరకు వస్తాడు. ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు చూడు వీడు. ఆ కామం అనేది అలా చెబుతున్నాడు. ఇక 6లో పరుషాణీహ వాక్యాని యాని యాని ప్రవీశి మాం తేషు తేషు వధోయుక్త తవ మైథిలి రావదారుణ. మైథిలి ఏ సీతాదేవి, పరుషాణి ఇహ వాక్యాని, పరుషమైనటువంటి ఈ వాక్యములను నువ్వు పలికావు. ఏమన్నావు? నన్ను రాక్షసాధవ అన్నావు. మాట ఎంత అనుకున్నావు? నన్ను ఎవడన్నా అసలు నా వైపు చూడటానికే భయపడతారే, రాక్షసాధమ అంటావా నువ్వు? నేను నరికి పారేయాలి, అంత ఇది కోపం అన్నమాట. ఇక ఆయా మాటల ప్రకారం నిన్ను దారుణముగా వధించాలి, భయంకరంగా చిత్ర వధ చేసేయాలి నిన్ను. తేషు తేషు వధోయుక్త, ఆయా విధములుగా నిన్ను వధించాల్సిందేనో. కానీ నీ యందు నాకు కామము ఇక్కుటముగానున్నది అని అంటాడు. అని చెబుతూ 7లో ఏవముక్త్వాదు వైదేహీం రావణో రాక్షసాధిప క్రోధ సంరంభ సంయుక్త సీతా ఉత్తరమబ్రవీతు. ఈ విధంగా వైదేహితో కోపంతో పలికి మిక్కిలి కోపంతో మరలా అంటున్నాడు. ఇంకా ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యః అవధిస్థితే మయా కృతః తతస్సయనమారోహ మమత్వం వరవర్ణిని. నీకు టైం ఇస్తున్నా, డెడ్ లైన్ పెట్టేస్తున్నా. ఏమిటో తెలుసునా? ద్వౌ మాసౌ రక్షితవ్యౌ, 2 మాసములు గడువు ఇస్తున్నాను. ఇప్పుడు 10 నెలలు అయింది వచ్చి, 2 మాసాలు గడువు ఇస్తున్నాను. ద్వౌ మాసౌ రక్షితౌ మే యః అవధిస్తే అవధి అంటే కాలము. నీకు 2 మాసముల అవధి ఇస్తున్నాను. అప్పటి వరకు నేను వేచి ఉంటాను. మయాకృత వేచి ఉంటాను. 2 నెలలు పూర్తి కాగానే లాస్ట్ డేట్న నువ్వేం చేయాలి అంటే మమత్వం ప్రాతః. ఏంటి ప్రాతః? వినలేదనుకో అంటే ఉదయకాలపు అశనార్థం ఆశార్థం అంటే ఆహారం అనగా అల్పాహారం. ప్రాతరాశార్థం ప్రాతః కాల భోజనార్థము త్వాం నిన్ను మమ నాకు ఆలభంతే మహానసే ఆ వంటగదికి ఆలభంతే పంపుతారు. అది విశేషం. నీవు 2 నెలల్లో గనక మనసు మార్చుకున్నావా సరే, నన్ను ఇష్టపడి భర్తారం మాం అనిచ్చితి, నన్ను భర్తగా అనుగ్రహించుకోవాలి. లేదా 2 నెలలు కాగానే నిన్ను అల్పాహారానికి వంటగదికి పంపిస్తారు. ఇది ఖాయము అంటున్నాడు. అల్పాహారంట పొద్దున టిఫిన్ చేస్తాడయ్య పాప. మహాసేన అంటే వంటగది ఇది. ఇక దేవకన్యలు సీతపై జాలి చూపిస్తున్నారు. అంటే ఈయనమ్మటే వచ్చారుగా, చాలా మంది వచ్చారుగా, 3000 మంది 4000 మంది అందరు వచ్చారు. పాపం వాళ్ళు కూడా అనుభవించారు. వాళ్ళు ఏడ్చినటువంటి వాళ్ళే, ఏం చేయలేక పాపం వాళ్ళు ఏమంటున్నారు, సీతాదేవి యొక్క జాలి చూసి తాం తర్జమానాం సంప్రేక్ష రాక్షసేంద్ర జానకీం దేవగంధర్వ కన్యాస్తా విషేధు వికృతేక్షణా. రావణుడు ఈ విధంగా జానకిని భయపెడుతూ ఉంటుంటే ఇక వెంట వచ్చినటువంటి దేవగంధర్వ కన్యలందరూ కూడా ఆ సీతను చూచి అశ్రు పూర్ణిత నేత్రులై దుఃఖించారు. మమ్మల్ని ఎట్లయితే తీసుకొచ్చాడో మేము ఏడ్చాము, అట్లా నువ్వు కూడా ఏడుస్తున్నావు అని ఆ దేవగంధర్వ కన్యలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇంకా విశేషం వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 11లో ఓష్ట ప్రకారైరవరా అపరా వక్రనేత్రై తథా అపరాహ సీతాం ఆశ్వాసయామాసు తర్జితాం తేన రక్షసా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాక్షసరాజు రావణుచే భయపెడతారు సీతాదేవిని దేవకన్యలు పెదవులు ముఖములు నేత్రములు కదల్చి ఓదార్చిరి. అంటే పైకి మాట్లాడకూడదు, మాట్లాడారో మళ్ళీ వీళ్ళ సంగతి తెలుస్తాడు. పెదవులు కన్నులు కంటితో కూడా మాట్లాడుతున్నారు. దుఃఖం ఏడవాకు, కొంచెం ఏదో వచ్చి రానట్టుగా మాటలు. అట్లా ఈ విధంగా ఆ సీతాదేవి పట్ల దయ అన్నమాట ఇది. ఆమెను చూసి ఈ దేవకన్యలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా పెదవులతోటి కళ్ళతోటి చేతులతోటి ఏడవా ఎందుకు నువ్వు ఏమన్నా ఏడుస్తున్నావు, మళ్ళీ ఇంక వీడు ఏం చేస్తాడు అని. అందుట్లో ఇప్పుడే నేను చంపుతాను అంటున్నాడు. అదే అనమాట.
అందువలన సీత రావణుడికి హితవాక్యం. ఇక మళ్ళీ సీత మాత్రం ఊరుకుంటుందా? రావణాసురుడికి హితవాక్యం ఏమిటో సంగతి, ఎవరో సంగతి వాళ్ళకి తెలియదు, దేవకన్యలు వాళ్ళకు కూడా తెలియదు. సీతాదేవిని ఏం చేస్తాడు? వాడు ఏం చేయలేడు, వాడు ఏమీ చేయలేడు, చస్తాడు వాడు. వాడికి తెలుసు ఆ సంగతి. నా స్పృశామి అంటున్నాడు, పెద్ద ఇదిగా, పెద్ద ధర్మాత్ముడు. అందుకనే నేను ముట్టుకోవటం లేదు అన్నాడు. ఒరే, నీ సంగతి నాకు తెలుసులేరా, నీకు శాపం ఉందని సంగతి తెలుసు. ఆ శాపం వల్ల నీ తలకాయ 1000 ముక్కలు అవుతుంది. ఆవిడ శాపం పెట్టాడు నలకోబరుడు. ఏదో నా మీద ఏదో పెద్ద జాలే కదా, నీకు భయం రా, నన్ను ముట్టుకుంటే చస్తావురా, నువ్వు 1000 ముక్కలు అవుతావురా. అది అక్కడ అంత క్రితం మనకి వచ్చింది. పైకి దొంగ వేషాలు వేస్తుంటాడు కదా, ఏమిటి వీడి సంగతి అది. అందువలన ఇక్కడ చెబుతున్నారు అనమాట, వీడు ఎంతకైనా తెగిస్తాడు కాబట్టి వాళ్ళు ఆ దేవకన్యలందరూ చెబుతున్నారు. కానీ సీత అంటున్నది చూసుకోండి, ఇక్కడ విశేషమైనటువంటిది. సామాన్యమైనటువంటి మనిషి భయపడతారు. అంటే దేవకన్యలందరూ సామాన్యం కదా, వాళ్ళందరూ ఏంటి, లలితాదేవి వాళ్ళందరూ ఎవరు, మామూలు ఉండండి దేవతాసులు, వాళ్ళందరూ కూడా లొంగిపోయినారు ఈయన యొక్క పరాక్రమాన్ని. మరి సీతాదేవి ఆమె ఎవరు సంగతి వీళ్ళకి తెలియదుగా. అందుకని సీతాదేవి మొదలు పెడుతున్నది, తాభి ఆశ్వాసిత సీత రావణం రాక్షసాధిపం ఉవాచాత్మహితం వాక్యం వృత్తశౌండీర్య గర్వితం. ఈ పదం ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. రేపు సీతాదేవిని గురించి చెప్పుము అని చెప్పున్నప్పుడు మొట్టమొదటి మీరు చెప్పాల్సిన మాట వృత్త శౌండీర్య. ఇది వాల్మీకి మహర్షి సృష్టించినటువంటి పదం ఇది. వృత్త శౌండీర్య గర్భితం, వృత్త శౌండీర్య గర్భితం, అంత గొప్ప విశేషం. వృత్త ఆమె యొక్క పాతివృత్యం అనేటువంటిది, శౌండీర్యము గొప్పతనం అనేటువంటి, గర్వితం గర్వము, అది ఆమెకు వృత్త శౌండీర్య గర్వితం. ఈ పదాలు కొన్ని మనకు ఇంతవరకు కొన్ని ఇంత క్రితమే 7 పదాలు వచ్చినాయి. అట్లనే ఇది ఒక పదం అనమాట. ఈ పదాలు వస్తే సుందరకాండ చదివాడరా అని అనుకుంటారు. కానీ కథాభాగంగా ఈ చెవును విని ఆ చెవును వదిలేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మాతో పోతాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి పదాలు వాల్మీకి మహర్షి సృష్టించిన పదాలు, సృష్టించాడు పదాలు ఇవి. వృత్త శౌండీర్య గర్వితం. అంత క్రితం కూడా ఒక 2-3 మాటలు కూడా వచ్చినాయి, అప్పుడు అట్లా అండర్లైన్ చేసుకోమని చెప్పాను. అది వృత్త శౌండి అంటే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని గురించి చెప్పినటువంటి ఒక విశేషమైనటువంటి వాక్యము, పాతివ్రత్య బలము అని అర్థం అనమాట. అయితే ఆమె పాతివ్రత్య బలంతో అంటున్నది 13లో, నోనోన్నతే జన కచ్చితు అస్తి నిశ్రేయసే స్థితః నివారయతి యో నత్వాం కర్మణో అస్మాత్ విగర్హితాతు. ఈ నిజమైన కర్మ నుండి నేను నివార్జుడు ఎవరూ లేరా, నువ్వు ఈ కర్మ చేసావు, దుష్టమైన కర్మ, నిశ్చయంగా నీ మంచి కోరువారు ఎవరు లేరా. కర్మణ అస్మాత్ విగర్హితాత్, నీ యొక్క చేసిన ఈ విగర్హితమైన దుష్ట కార్యములను నివారించేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేరా ఇక్కడ అసలు ఈ లంకలో అంటున్నది. మాం హి ధర్మాత్మన పత్ని శచీమివ శచీపతే అన్యత్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపికః. ఇంద్రుని భార్య అయిన శచీదేవిలో నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. అటువంటి నన్ను ముల్లోకముల్లో నీవు తప్ప మరెవ్వరూ మనసులో కూడా కోరరు. ముల్లోకాల్లో ఎవరు కోరరా, నేను మహాలక్ష్మిరా, నువ్వు నన్ను అర్థం చేసుకోలేక మామూలు మనిషి అనుకొని వెంటబడుతున్నావు కామము అని చెబుతుంది. నేను ఎవరిని, మహాలక్ష్మి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని నన్ను అర్థం చేసుకోలేక కామ దృష్టితో చూస్తున్నావు రా నువ్వు అని చెబుతుంది. అని చెబుతూ 15లో రాక్షసాధమా వేసేసింది, ఒక వేసేసింది, వీడికి ఒక బాణం వేసేసింది. రాక్షసాధమా, ఏమిటి రాక్షసాధమా అనే మాట ఇక్కడ ఒక విశేషం ఉంది. అధమ అంటే ఏమిటి, అధముడు నీచుడు అని అర్థం. అధముడు అంటే నీచుడు అని అర్థం. రాక్షసులలో నీచుడు అని అర్థం. మరి రాక్షసుల్లో నీచుడు అంటే ఉన్నతుడు ఉన్నాడా ఎవడన్నా? మరి నీచుడు అని చెప్పావు, మరి పైన వాడు ఉండాలిగా ఒకడు. వీడినే అధముడు అని చెప్పావు, రాక్షసుల్లో అంటే అందరూ అధములేనా, అందరు నీచులేనా? ఇక్కడ ఒక విశేషం దాచిపెట్టాడు. ఏమిటంటే దాచిపెట్టినటువంటిది, మనం ఏమనుకుంటామంటే ప్రహ్లాదుడిని అమ్మ ఎంత భక్తి పరుడో కదా అని అనుకుంటాం. కానీ ఆయన రాక్షసుడు ఆయన.
ఆయన రాక్షసుల్లో ఉత్తముడు, వీడు అధముడు. ఆయన ఉత్తముడు, వీడు అధముడు. ఆయన ఏం చేశాడు? ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన నమో నారాయణాయ అన్నాడు. నువ్వేం చేసావు? నారాయణుడికి వ్యతిరేకంగా కూర్చున్నావు నువ్వు. ఆయనే ఉత్తముడు, నువ్వు అధముడు. ఆయన రాక్షసుడే, నువ్వు రాక్షసుడే, ఇద్దరు రాక్షసులే. కానీ ఆ రాక్షసుడు ఉత్తముడు. ఆ రాక్షసుడు మనవడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఏంటో తెలిసిన ఆయన రాక్షసుడే కదా. రాక్షసుడు కొడుకు, రాక్షసుడు కొడుకు. ఆ బలిచక్రవర్తి కూడా రాక్షసుడే. ఆయన స్వర్గాన్ని ఆక్రమించేశాడు. దేవతలందరినీ పారదోలేట్టు వెళ్ళిపోయినారు, కూర్చున్నారు, స్వర్గంలో కూర్చున్నాడు. విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చాడు, 3 అడుగులు ఏమన్నాడు, ఇచ్చేసాడు. మరి రాక్షసుడు ఉన్నతుడు కదా మరి వాడు. నువ్వు తెలిసింది అనుకో, నువ్వే కనుక ఉన్నావు అనుకో, నేనేను పో నేనేంటే నాన్న అంటావు. నువ్వు ఎటువంటి వాడు సంగతి అర్థమైంది నాకు అందరికి. అందుకని అధముడు రా నువ్వు. ఇంత నీచుడు ఎవడన్నా ఉన్నాడు రాక్షసుల్లో? రాక్షసులు చాలా గొప్పవాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. అది అర్థం. అందుకని వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వాళ్ళు ఉత్తములు, నీవు అధముడురా, ఒరే నీచ రాక్షసాధమా, రామస్య భార్యాం అమిత తేజస. ఓ రాక్షసాలు, మహాపరాకులు, రాముని భార్యనైన నాతో పలికిన ఈ పాపము మాటలు నీవెక్కడికి వెళ్ళినా నీ పాపం నుండి తప్పించుకోలేవు. ఇక్కడ ఏమిటంటే భార్యాం అమిత తేజస, నేను అమిత తేజస ఉక్తమానసి యత్ పాపం క్వ గతస్య మోక్షసే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపం నుంచి తప్పించుకోలేవు. అమిత తేజస రామస్య, అమిత తేజోవంతుడైన రాముని యొక్క భార్యను నేను. ఆయనకు అమిత తేజోవంతుడున్న తేజస్సు ఉన్నదంటే నాకు కూడా ఉందిరా, మీ ఇద్దరం ఒకటేరా, ప్రకాశమానం విమర్శ రూపము. నా సంగతి నీకు అర్థం కావటం లేదు అని అర్థం. ఇది దీనిలో మధ్యలో ఏమున్నది? గడ్డి పరక ఉంది, మర్చిపోయినారా? అది మధ్యలో గడ్డి పరక ఉంది. నువ్వు అడుగు వేసావా ముందుకి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది, చస్తావు. అది అర్థం. అందుకని గడ్డి పరక వేసేటప్పటికి ఆయన గారు ఏం చేశాడు? గడ్డి పరక దాటకుండా అవతల ఉండే మాట్లాడుతున్నాడు. ఇక చెబుతున్నాడు. ఇక యథా దృప్తశ్చ మాతంగక శశశ్చ సహితో వనే తథా దురదవత్ రామః త్వం నీచ శశవత్ స్మృతః. నీచ, ఒరే రాక్షసాధమా, వనమునందు మదించిన ఏనుగుతో యుద్ధమునకు కుందేలు తరబడినట్లుగా. కుందేలు పోయి మొదపటేమి దగ్గర పోయి రా నాతో యుద్ధానికి అన్నదిట. అట్లా ఉన్నది. రాముడనే ఏనుగుతో నీవు తలపడుట కుందేలు వంటి వాడివి నువ్వు. కుందేలు వచ్చి ఏనుగుతో రా యుద్ధం చేద్దాం అన్నదిట. అట్లనే నువ్వు కుందేలురా. రాముడు మహాగజం వంటి వాడు, నీవు కుందేలు. మహాగజం ఎంత ఉంటుంది, కుందేలు ఎంత ఉంటుందో చూసుకోరా, నువ్వు ఎంతరా నువ్వు అని పోలికతోటి చెప్పింది. అందుకని అమిత తేజస రామ, రాముడు అమిత తేజస్సు కలిగినటువంటి వాడు. నీవు ఏదో తపస్సు చేశావు శివుని గురించి, ఏదో కొంచెం శక్తి సంపాదించావు, ఆ శివుడు ఇచ్చాడు. ఆ శక్తితో ఓహో నేను మహా గొప్ప అనుకుంటున్నామేమో. రాముడు నిలబడేటప్పటికీ ఆ శివుడు ఇచ్చిన తపస్సు కదా, గోవిందో హరి నీ ఇష్టం. ఆ రామబాణం కొద్దితోటి మొత్తం ఆ తపస్సు ఈ బస్సు మొత్తం పోతాయిరా, నీకు చస్తావురా నీవు అని చెబుతున్నది. అది వీడికి ఎన్ని చెప్పినా కానీ వీడికి బుర్రలో ఏమున్నది? రజోగుణ సముద్భవమైన కామము బాగా బలంగా ఉన్నప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడికి ఎక్కవు. ఇవి దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలో తెలిసిన, ఆధునిక కాలంలో ఇదే పరిస్థితి. రజోగుణ సముద్భవమైన కామంతో అనేకమైనటువంటి మనకు ప్రతిరోజు టీవీల్లోనూ వీటిల్లో కూడా వింటున్నాం. ప్రేమించలేదని చంపేసేట, ప్రేమించలేదని యాసిడ్ పోసేట, ఎక్సెట్రాలు, ఇటువంటివన్నీ రకరకాలైన వస్తున్నాయి. ఇవన్నీ ఏమిటి? ఇది రజోగుణ సముద్భవమైన కామం. అందుకనే భగవద్గీత అర్థం చేసుకొని అందులోకి ఏమైతే చెప్పాడో దాన్ని ఆచరించినటువంటి వాడు సద్బుద్ధి కలిగినటువంటి వాడు మంచి సజ్జనుడు అవుతాడు. అందుకు భగవద్గీత అనేటువంటిది వచ్చింది. దానిలో చెప్పారు భగవద్గీతలో, కామాన్ని యథాకామం, ఏ విధంగా అయితే నీ కామం ఉన్నదో ఆ కామాన్ని లోపల జయించుము.
జయించినప్పుడే నీకు మంచి మార్గం కనబడుతుంటుంది అని చెప్పారు. అది అందుకని భగవద్గీతని చాలా చోట్ల మరి పాఠశాలలో కూడా పిల్లల చేత చేయిస్తుంటారు, ఆ విధంగా చేయిస్తుంటారు అనమాట. ఇది చెప్పిస్తుంటారు అనమాట పెద్దవాళ్ళకు కూడా. ఇది అనమాట ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అంతా నిండిపోయింది భగవద్గీత. ఏది ఇండియా కన్నా అమెరికా నిండిపోయింది. అంత విశేషం. ఇక్కడ మాత్రం అంతంత మాత్రం అని అక్కడక్కడ ఉంటున్నాయి అనుకో. అది సరే. తర్వాత అందువలన చెబుతూ స త్వం ఇక్ష్వాకు నాథం వై క్షిపన్నిహ న లజ్జసే చక్షుషో విషయం తస్య నా తావత్ ఉపగచ్చసి. కుందేలు వంటి నీవు ఇక్ష్వాకుంశనాథుడైనటువంటి రాముని ఇక్కడ నుండి నిందించుతున్నావు. రాముడు అరణ్యంలో ఉన్నాడు, నీవు ఇక్కడ ఉన్నావు. దగ్గర ఎదురుగా లేడుగా. పరోక్షంగా ఎన్ని మాటలైనా చెప్పచ్చు, పరోక్షంగా ఎన్ని మాటలైనా నిందించవచ్చు, ఎన్ని అయినా చెప్పచ్చు. నీకు సిగ్గులేదా ఏమిటి? నా లజ్జసే, ఆ మాట కూడా అన్నది. నా లజ్జసే చక్షుషోహు విషయం తస్య. రాముడు నీ కంటికి కనబడినప్పుడు ఆయన పరాక్రమ రుచి అప్పుడు తెలుగుతుంది. నా తావత్ ఉపగచ్చసి. ఎప్పుడైతే రాముడు నీ కంట పడ్డాడో అప్పుడు ఆయన పరాక్రమ రుచి ఏమిటో అప్పుడు బాణం పెట్టి కొడితే దిమ్మ తిరిగేటట్టు పడతాం. ఆయన పెద్ద రథం వేసుకొని వచ్చాట సుందర ఇది యుద్ధకాండలో. ఎవరు? రావణాసురుడు. ఉన్నాయి కాబట్టి ఆయనకి పెద్ద రథం ఒకటి ఇప్పుడు ఎత్తుగా ఉన్నది, పైన కూర్చున్నాడు. మరి రాముడికేమో రథం లేదు కదా, కింద నుంచి బాణాలు వేయాలి. అందుకని ఏం చేశాట ఆంజనేయ స్వామి, ఏమండి నేను శరీరం పెంచేస్తాను, నా భుజం మీద కూర్చోయా, బాణాలు వేయ అన్నట్టు. సరే ఆయన ఆంజనేయ స్వామి గారు పెద్ద రూపం చేశాడు, ఆ భుజం మీద కూర్చున్నాడు. రామచంద్రమూర్తి బాణాలు వేయటం. ఈయనేం చేశాడు రావణాసురుడు, ఈ ఆంజనేయ స్వామి మీద బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ఎందుకు ఈ రథాన్ని పడగొడితే ఆయన ఓడిపోతాడు కదా అని ప్లాన్ వేశాడు. సరే ఆ హనుమ మీద 2 బాణాలు పడ్డాయి, పుచ్చుకున్నాయి, నెత్తురు గారుతుంది. రామచంద్రమూర్తి చూశాడు, నా భక్తుడిని కొడతావరా నువ్వు, చూసుకొని ఈ సంగతి అని ఒక్క నిమిషంలో ఒక్క బాణంతో వాడి రథాన్ని వాడి గుర్రాలని కొట్టిపడేసేటప్పటికి దిమ్మ తిరిగి 3 పొలిగింతలు కొట్టుకుంటూ భూమి మీద దొరిలాడు. ఒక్క బాణంతో దొరిలాడు. కిరీటం పోయి అంత దూరం భయపడ్డది. ఇప్పుడు రామచంద్రమూర్తి చంపచ్చు, బ్రహ్మాస్త్రం వేసాడంటే చచ్చి ఊరుకుంటాడు, అయిపోతుంది. ఆ రోజుతోటి ఖాళీ అయిపోయింది రామాయణం. ఏమన్నాడు రామచంద్రమూర్తి, హే రావణ, ఇప్పుడు యుద్ధంలో అలసిపోయినావు, ఇవాళ క్షమించి వదిలేసేస్తున్నాను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని రేపు రాపో అని. అక్కడ ఏమిటంటే గొప్ప విశేషము, భగవంతుడు అయినటువంటి వాడు తన భక్తుడేగా, అంటే శివుడికి భక్తుడు అంటే తనకి భక్తుడేగా, అది అర్థం. అది తన భక్తుడిని అంత తొందరగా చంపడు. ఎందుకంటే ఏమో వీడికి రేపు మారుతుందేమో వీడి బుద్ధి, చూద్దాం. అందుకని రేపు పోయి మాపురము వెళ్ళు, ఇంటికి పో అనేటప్పటికీ ఇంకా నెమ్మదిగా వెనక్కి తిరిగి ఇంటికి పోయినాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఏంటంటే ఆ విషయాలన్నీ కూడా వస్తుంటాయి. రాముడు కనపడ్డాడంటే నీ పని ఉన్నదే. రాముడు ముందుకు పడ్డావనంటే ఏమిటా, నువ్వు ఇప్పటిదాకా రాక్షస నైచ మాట్లాడుతున్నావు నువ్వు. 18లో ఈమేతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితో న పతితే కస్మాత్ మాం అనార్య నిరీక్షత. ఓ దుషుడా, నన్ను దుర్బుద్ధితో చూచుతున్న క్రూరమైన నీ నల్లని పింగళ వర్ణములు గల నయనములు ఊడి భూమిపై ఎందుకు, ఆ కళ్ళు ఎలా కామంతో చూస్తున్నాయి. వీడి కళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే నల్లని పింగళ వర్ణములు కలిగి, అంటే ఏమిటనమాట, అంత విహీనం. అంటే అందంగా ఉండాలంటే అంటే పద్మనేత్రములని చెబుతారు. వీడి నేత్రాలు కనుక చూస్తుంటే పింగళ వర్ణములు అంటే పిల్లి కళ్ళు వీడి ఇట్లా అనమాట. ఆ కళ్ళు వీడి రూపం చూస్తే అందరికి కూడా ముందు వాడిని చూడంగానే చస్తారు ముందు భయపడి. అనగా అర్థమే రూపం వలన ఏమొస్తుందని అంటే, కొంతమంది రూపాన్ని చూడంగానే ఒక రకమైనటువంటి భక్తి ప్రేమ కలుగుతాయి. లోకల్లో సహజంగా మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమందిని చూడంగానే మనకి ఒక గౌరవం, ఆ రూపం చెప్తుంటుంది.
వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ యొక్క మాటలు, వాటితోటి మనకి వాళ్ళ మీద భక్తి, గౌరవము ఇటువంటివన్నీ కలుగుతాయి. ఇది లోక సహజంలో ఉండేటువంటిది. కొంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, దానికి వ్యతిరేకం వాళ్ళు ఉన్నారు. ఆ వ్యతిరేకం వీడే రాక్షసుడు, రావణాసుడు. అందుకని గుర్తు చేస్తున్నాడు అనమాట ఇట్లా. ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే స్థితో నా పతితే తస్మాత్ మాం అనార్య నిరీక్షిత. అనార్య నీవు, ఆర్య వ్యతిరేకము, అనార్య. ఆర్య అనేటువంటి దానికి వ్యతిరేక పదం అనమాట. ఏమిటనమాట? నీకు అనార్యుడు అంటే నీకు ఏమాత్రము ఆర్యత్వము లేనటువంటి, పూజ్యత్వము లేనటువంటి వాడవు, దుష్టుడవు. అది అనార్యుడు అంటే ఏమిటనమాట? వీడికి ఎటువంటి సద్గతి, మంచి లక్షణాలు లేనటువంటి దుష్టుడు అనార్యుడు. ఇక పదం 19లో తస్య ధర్మాత్మన పత్ని సుషాం దశరథస్య చ కథం వ్యాకర కోమాంతే న జిహ్వా వ్యవసీర్యతే. నేను రాముడి భార్యను, నేను దశరథుని కోడలను, నన్ను గూర్చి ఈ విధంగా మాట్లాడినందుకు నీ నాలుక జిహ్వా వ్యసీర్యతే. నీ నాలుక తెగి భూమి మీద పడాలి అసలు. ఇంకా ఎందుకు? ఇంకా నాలుక తెగి భూమి మీద పట్టలేదు కదా, ఎందుకు అబ్బా అని అంటుంది. అసందేశాతు రామస్య తపస్యానుపాలనాతు నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా. దశగ్రీవ, నిన్ను భస్మం చేస్తాను, అందుకు తగిన అర్హత ఉన్నది నీకు. నువ్వు దుష్టుడు కాబట్టి తొందరగా భస్మం అయిపోతావు. కానీ రామాజ్ఞ లేకపోవట చేత, అది రాముడు ఎందుకు పుట్టాడు? రావణాసురుడిని చంపడం కోసం పుట్టాడు. ఆయన డ్యూటీ ఇది. రామాజ్ఞ లేదు నాకు, కాబట్టి నేను నా తపస్సును రక్షించుకొనుట చేతను తపస్సు చేస్తున్నాను. నా తపస్సు శక్తి చేత నేను బూడిద చేసేస్తాను. నా తేజస్సు ఏంటో తెలిసిన పాతివృత్యం తేజస్సు చేత నిన్ను భస్మం చేస్తాను. నిన్ను భస్మం చేయడం ఒక పెద్ద లెక్కలోది కాదు నాకు. కానీ రామాజ్ఞ లేదయ్యా అంటున్నాడు. చూసారా? ఇక్కడ విశేషం ఏంటంటే, సుందరకాండల విశేషము రాముడు అప్రత్యక్షంగా ఉంటాడు, అది అర్థం. రాముడు అప్రత్యక్షంగా ఉంటాడు, మిగిలిన కాండల్లో ప్రత్యక్షంగా ఉంటాడు. అది అప్రత్యక్షంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి, ఆయన యొక్క మహాబలము, శక్తి, మహాతేజం దీనిలో పనిచేస్తూ ఉన్నది, కనబడకుండా పనిచేస్తున్నది అనమాట. అది విశేషం. ఇంకా 21లో నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమత విధివస్తవ వధార్హ వ్యథార్థాయ విహితో నాత్ర సంశయ. రాముని భార్యను నేను, నీవు నన్ను అపహరించుట అశక్యము. నీవు నన్ను అపహరించుట అశక్యం, కానీ అపహరించితివి. ఎందుకనగా విధి నీ వధార్థము సంకల్పించినది. దీనిలో రహస్యం, నువ్వు దొంగతనంగా నన్ను అపహరించావు. ఈ అపహరించడం వల్ల ఏంటంటే, కాలము, విధి ఏం చెప్పాడనంటే నీ వధ కోసము అని చెప్పాడు. ఇక్కడ రామాయణంలో కూడా ఒక సందర్భంలో వస్తుంది. ఈ రావణాసురుడు ఆ సీతాదేవి ఆ వెంట్రుకలు, కేశాలు పట్టుకొని లాక్కొచ్చి ఆ తన యొక్క అంకం మీద కూర్చోబెట్టుకొని పైకి పోతూ ఉంటుంటే, ఆ బ్రహ్మదేవుడు ఆయన తపస్సులో ఉంటున్నాడు, ధ్యానంలో. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి, ఒరే దేవతలారా, మీ పని పూర్తయిపోయిందిరా అన్నాడు. మీ దేవతలారా, మీ పని పూర్తయిపోయిందిరా, ఎంతరా, ఇంకేముంది, ఇంకో గంట 2 గంటల్లో అయిపోతుంది మీ పని, రావణాసుడు చస్తాడు, అయిపోయింది అన్నాడు. అంటే ఏమిటి? సీతాదేవిని ఎప్పుడైతే పట్టుకున్నాడో, అనగా అగ్నిని పట్టుకున్నాడో, వాడి పని ఖాళీరా అని అర్థం. అది మనకి దీనిలో ఉన్నదనమాట. మనకి దీనిలో లేదు, కానీ దానిలో రామాయణ, అధ్యాత్మ రామాయణంలోనూ భోజరాజు గారి రామాయణంలో, భోజరాజు గారి రామాయణం ఒక విశేషంగా ఉంటుంది. భోజరాజు రామాయణం, అప్పటికి భోజరాజు రామాయణంలో విశేషాలని నా రామాయణం చివరిలో ఇచ్చా. జాగ్రత్తగా నా రామాయణం చదివేటప్పుడు సర్గ చివరిలో విశేషాలు ఉంటాయి, అక్కడ పట్టుకుంటే తెలుస్తుంది అనమాట. అని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా సూర్యేణ ధనదం భ్రాత్రా బలై సముదితేన చ అపోహ్య రామం కస్మాత్ రాధారచౌర్యం త్వయా కృతం. సూర్యుడను కుబేరుని సోదరుడను అపార బల సంపన్నుడు అని చెప్పుకొనుచున్నావు. కుబేరుని సోదరుడు అని చెప్పుకున్నావు. కుబేరుడు మా అన్న,
నేను తమ్ముణ్ణి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయనకి అప్రతిష్ఠ తెస్తున్నావురా కుబేరుడికి. కుబేరుడు అంటే ఎవరు అనుకున్నారా? సాక్షాత్తుగా ఆ మహేశ్వరుని యొక్క పరమ భక్తుడురా. లక్ష్మీదేవి ఆయన ఇంట్లో కూర్చున్నదిరా. అటువంటి గొప్పవాడి తోటి యుద్ధం చేసి, అన్నతోటి యుద్ధం చేసి ఆయన దగ్గర ఉన్న పుష్ప విమానాన్ని కూడా కాజేసుకొని వచ్చారు. ఒరే నీతుడా, అది అర్థం. నువ్వు కుబేరుడు నా అన్నం చెప్పుకుంటున్నావు, సిగ్గులేదురా నీకు? కానీ రాముని ఆశ్రమం నుండి తొలగించి అతని భార్యనైన నన్ను ఇంద్రుడు రాముడిని ఆశ్రమం నుంచి తొలగించావు. మారీచుడిని ఒకటి పట్టుకొని వచ్చావు. వాడు నీ ఫ్రెండు, స్నేహితుడు. వాడితోటి కలిసి మాయలేడయ్యి మొత్తం మీద ఏం చేశారా? నన్ను కాజేశారు, అపహరించావు. మరి ఎందుకు అపహరించావు? ఇంతటి గొప్పవాడవు కదా, మరి యుద్ధం చేసి తెచ్చుకోపోయినావా? మరి మిగిలిన దేశాల్లో ఏం చేసావు? ఇంద్రలోకం పోయినావు, ఆ లోకం ఈ లోకం 96 లోకాలు పోయినావు. అక్కడ వాళ్ళని జయించావు, అక్కడున్న అందమైన స్త్రీలను తెచ్చుకున్నావు. అట్లా రాముడితో యుద్ధం చేయి, మరి యుద్ధం చేసి తెచ్చుకో మరి చేతనైతే. ఎందుకు యుద్ధం చేయలేదు? అప్పటికే రామచంద్రమూర్తి వాలిని చంపాడు. వాలంటే ఆ రావణాసురుడికి ఇక చెప్పే పనే లేదు, ఇంకా నిద్రపోడు. భయం, అంత భయం వాలంటే. అటువంటి వాలిని చంపాడు రా బాబోయ్. కడుపులో ఏంటనమాట, ఆయనతో యుద్ధం పెట్టుకుంటే నా పని కూడా అవుటే అని అనుకున్నాడు. అనుకొని సులభమైనటువంటి ప్రయోగం ఏమిటయ్యా అంటే, రాక్షసులకు ఉన్న ధర్మం దొంగతనం. ఈ దొంగతనం, కపటాలు, ఈ లక్షణాలన్నీ రాక్షసులకు ఉన్న లక్షణాలు అవి కాబట్టి అవి ఉపయోగించాడు. ఇక ఆగ్రహించిన రావణాసురుడు కోపం వస్తుంది. ఈ విధంగా రాక్షసాధమాయనంటే కోపం. సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిప వివృత్య నయనే క్రూరే జానకి అన్వవైక్షత. కోపంతో ఆయన భయంకర నేత్రాలతో పెద్దగా చేసి ఆ నేత్రాలని జానకితో అంటున్నాడు. నీల జీమూత సంకాసో మహాభుజ శిరోధర సింహసత్వగతి శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచన. నల్లని మేఘం వలె ఉన్నాడు, మహాభుజములు మహాకంఠము కలిగి ఉన్నాడు. సింహబలుడు, సింహగమనుడు, శ్రీమంతుడైన అతని నాలుక నేత్రములు ఎర్రబడి ఉండి ఆగ్రహించి ఉన్నాడు. ఈయన ఎలా మహాభుజములు మహాకంఠము కలిగి, ఒక రకంగా ఇక్కడ ఏంటనమాట 10 తలకాయలు చూపిస్తున్నాడు అని అనుకోవాలి. అంత భయంకరంగా ఉంటాడు ఈయన యొక్క రూపం. ఆ భయంకరమైన రూపం చూపించేసి చలాగ్రమకుట ప్రాంశు చిత్రమాల్యానులేపన రక్తమాల్యాంబరధర తత్తాంగద విభూషణ. ఆగ్రహించి ఉండడు చేత తడు ధరించిన కిరీటము చెలిస్తున్నది. శిరస్సు మీద కిరీటం గడగడ అణుగుతున్నది. చిత్ర విచిత్ర మాలలు కంఠమున కలిగి ఉన్న అవి కూడా కదులుతున్నాయి. శరీరానికి చందనం పోయబడి ఉన్నాడు. ఎర్రని మాలలను ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. మేలి బంగారంతో చేసిన కేయూరములను అలంకరించుకున్నాడు. ఇంత గొప్పగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడుకు మహాకోపంతో కిరీటం కూడా కదిలిపోతున్నది. శ్రోణి సూత్రేణ మహతామేచకేన సంసమృత అమృతోత్పాదనబ్ధేన భుజగేనేవ మందర. రావణి నడుమునకు నల్లని మొలత్రాడు చక్కగా ఉన్నది. అది అమృత మథన సమయమున మందర పర్వతం కట్టబడిన వాసుకి సత్వం. అది తాభ్యాం సా పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర సుశుభే అచల సంకాశ శృంగాభ్యామివ మందర. పర్వతములో ఉన్న రాక్షసేశ్వరుడైన రావణుడు బాగా బలిసిన భుజములతో 2 శృంగములు గల మందర పర్వతములే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈయన ఆయన యొక్క మహాభయంకరమైన రూపాన్ని చూపిస్తున్నాడు. అనగా భయంకరం, కోపం వచ్చింది కదా, అంత భయంకరమైన రూపాన్ని చూపించి ఇంకా అంటున్నాడు ఆయన యొక్క వర్ణన. తరుణాదిత్య వర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషిత రక్తపల్లవ పుష్పాభ్యా అశోకాభ్యామివానల అచల. బాలసూర్యుని వంటి ఎర్రని వర్ణము గల 2 కర్ణకుండలాలు, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణకుండలాలు అలంకరిపూడిన రావణుడు ఎర్రని చిగుళ్ళు ఎర్రని పుష్పములతో ప్రకాశించిన అశోక వృక్షములు గల పర్వతం వలె ఉన్నాడు. ఓ వీడు ఎంతున్నాడు, పెద్ద భయంకరంగా ఆయన యొక్క రూపాన్ని చూపిస్తున్నాడు. ఆ రూపాన్ని చూసే భయపడిపోతారు, అంత విధిగా ఉన్నాడు అని చెప్పడం. దీనిలో ఇంకా విశేషం 29లో న కల్పవృక్ష ప్రతిమో వసంత ఇవమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఇక్కడ ఒక విశేషం, వీడుటై ఎట్టున్నాడు చాలా గొప్పగా. చిత్ర విచిత్రములైన పుష్పములతో ప్రకాశించి కల్పవృక్షంతో సమానముగానున్న ఆ రావణుడు మన్మధుని వలె ఉండెను అని అంటున్నాడు. సరే, ఇక్కడ విశేషం అసలు చెబుతున్నాడు.
కానీ అతడు ఎంత చక్కగా అలంకరించుకున్నా కానీ శ్మశాన చైత్యము వలె భయంకరముగా ఉన్నాడు. వీడు శ్మశానంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, శ్మశానంలో ఉండేటువంటి వాడు శుభంగా ఎట్టుంటాడు, భయంగా ఉంటాడు. వీడు అంత భయంకరంగా ఉన్నాడు. అసలు ఏమాత్రం వీడిని చూస్తే ఒక మంచివాడని కానీ వీళ్ళలో నుంచి ఒక ప్రశాంతం కానీ మాట్లాడు. వీడు ఎట్లా ఉన్నాడంటే శ్మశానంలో తిరిగేటువంటి వాడు ఉంటాడే అట్టున్నాడు వీడు, అంత చెబుతున్నాడు. అందుకని శ్మశాన చైత్య ప్రతిమో, శ్మశానములో ఉన్నటువంటి ఒక బొమ్మ వలె వీడున్నాడు అని చెబుతున్నాడు. శ్మశానంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు నల్లని దుప్పట్లు వేసుకొని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏమైనా మన్మధుల్లాగా ఉంటారా? వాళ్ళ రూపాలు వేరు. అది కాబట్టి అలా ఉన్నాడు వీడు అని చెబుతున్నాడు. రావణుని ప్రతివచనాలు ఇంకా మాట్లాడు. ఇప్పుడు వర్ణన చేసి ఏం మాట్లాడుతున్నాడు? అవేక్షమాణో వైదేహి కోప సంరక్త లోచన ఉవాచ రావణ సీతాంభుజంగ ఇవ నిశ్వసన్. కోపంతో ఎర్రనైన కన్నులతో సర్పము వలె పసులు కొడుతూ సీతాదేవితో అంటున్నాడు. సర్పం వలె ఉన్నట్టు వీడు, అంటే కాటేయాలి, బలి భయం మళ్ళీ వీడికి. అది ఇక్కడ అదే అనమాట. వీడి సర్పం వలె బుసలు కొడుతున్నాడు. అనయేనాభి సంపన్నం అర్థహీన మనువ్రతే నాశయామి అహమధ్యాత్వాం సూర్య సంధ్యామి భోజసాం. రాముడు నీతి విహీనుడు, ధనహీనుడు. అటువంటి రామునిపై ప్రేమ కలదానా? ఇంకా అర్ధహీనం అనువ్రతే, వాడికి డబ్బులు అసలు లేవు, సంపద అసలు లేవు రాముడికి. ఇంకా ఇంకా ఏమిటంటే ఆయనకు అటువంటి రామునిపై ప్రేమ ఎందుకు? ధనం కూడా నీతి విహీనుడు. అనయేనాభి సంపన్నం, నీతి విహీనుడు కూడా, ఆయన నీతి కూడా లేదు. ఇప్పుడు నేను నిన్ను సూర్యుడు తన కాంతిచే సంధ్యను నశింపజేసినట్లు నశింపజేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే సూర్యుడు తన కాంతిని సంధ్యను అంటే అర్థం ఏమిటి? ఉదయిస్తున్నాడు సూర్యుడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే సంధ్య పోతున్నది కదా అర్థం. అలా సూర్యుడి యొక్క ఆ శక్తి తెల్లగా కాంతి వస్తుంటే సంధ్యా సమయం, అటు సంధ్యా సమయం అంటే అర్థం ఏమిటి? సూర్యకాంతి వచ్చే ముందు చీకటి వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి కాలమును సంధ్య అంటారు. అది అటు చీకటి కాదు, ఇటేమో పగలు కాదు, ఇదన్నమాట. ఇది సంధ్య. సూర్యుడు రాగానే ఈ సంధ్య ఏమవుతుంది? పోతుంది. అట్లనే ఆ విధంగానే సూర్యుడు ఏ విధంగా సంధ్యను నశింపజేస్తాడో ఆ విధంగానే నిన్ను నేను నశింపజేస్తాను, నిన్ను బూడిద చేసేస్తాను అంటున్నాడు. నిన్ను బూడిద చేసేస్తాను అంటున్నాడు. ఆ మాటలు నేను ఎట్ట వస్తాయి చూడు అని చెబుతూ 32లో ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రు రావణ సంధిదేశ తత సర్వా రాక్షసీ ఘోర దర్శనా. ఆ విధంగా రావణాసుడు శత్రువులను ఏడిపించేటువంటి అటువంటి వాడు అతడు మైథిలితో ఈ విధంగా పలికి భయంకర రూపుల రాక్షస స్త్రీలకు ఈ విధంగా ఆజ్ఞ చేశాడు. పక్కన ఉన్నారుగా రాక్షస స్త్రీలు, ఎలా ఉన్నారు? ఒక కన్ను ఉన్నది, ఒక ముక్కు ఉన్నది, ఒక చెవు ఉన్నది, ఒక కాలు ఉన్నది, ఒక చేయి ఉన్నది, అనగా భయంకరమైన రూపం అన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళకి ఆజ్ఞ చేస్తున్నాడు. ఏకాక్షీం ఏకకర్ణాంచ కర్ణ ప్రావరణాంతథ గోకర్ణి హస్తికర్ణీంచ లంబకర్ణి అకర్ణికాం. ఇట్లా ఉన్నారు వాళ్ళు రూపాలు. అటువంటి రూపములు కలిగినటువంటి వాళ్ళని వర్ణిస్తూ ఉన్నాడు. హస్తిపాద్య స్వపాద్యౌ చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షీం ఏకపాదీం చ మృదుపాదీమపాదికాం. ఏనుగు పాదములు అంటుంటే వాళ్ళు, గుర్రాల పాదాలు అంటుంటే వాళ్ళు, ఆవు పాదాలు అంటుంటే వాళ్ళు, రకరకములైనటువంటి వాళ్ళు, ఒక్క కన్ను ఉన్న వాళ్ళు, ఒక కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అతిమాత్ర శిరో గ్రీవాం అతిమాత్ర కుచోదరీం, ఇంకా అతిమాత్ర హాస్య నేత్రాంచ దీర్ఘజిహ్వమజిహ్వికాం. పెద్ద తల నలకొన్నదిట, పొట్టి నాలుకొన్నదిట, ఎంత ఇదిగా ఉన్నారు. అతిమాత్ర హాస్య నేత్రాం, వాళ్ళ యొక్క ముక్కు లేనటువంటి వాళ్ళు, ఇంకా రకరకాల పెద్ద నోరున్న వాళ్ళు, పెద్ద కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, పొడవైన నాలుక ఉన్నటువంటి వాళ్ళు, ఇక చెప్పడానికి వీలు లేదు, అంత వికారం. అటువంటి భయంకరమైనటువంటి వాళ్ళు, ఆవుముఖం ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ వికృత రూపముల రాక్షస స్త్రీలు రావణుడు
వాళ్ళతోటి రావణాసురుడు ఈ విధంగా అంటున్నాడు. ఒక కన్ను, ఒక చెవి, ఒక కాలు, ఒక పాదము, ఒక పొట్ట, రకరకాలైనటువంటి వేషాలతో ఉన్నటువంటి రాక్షసులతో ఏమంటున్నాడు 36లో, యథా మద్వశగా సీతా క్షిప్రం భవతి జానకి తథా కురుత రాక్షస్య సర్వా క్షిప్రం సమేత్య చ. మీరేం చేస్తారంటే క్షిప్రం వెంటనే మీరేం చేయాలి, జానకి ఈ సీతాదేవిని యథా నాకు మద్వశగా సీత, ఈ సీతను నన్ను వశం చేయాలి. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు అనవసరం. మీరు భయపెట్టండి, ఆశ చూపండి, మీరు ఏమన్నా చేయండి, ఈమెను మార్చాలి. ఈమెను మార్చి మద్వశగా నన్ను నాకు వశం చేయండి. తథా కురుత రాక్షస్య సర్వా క్షిప్రం సమేత్య. మీకు అందరికీ ఈ విధంగా ఆజ్ఞ చేసేస్తున్నాను, మీరు ఊరికి కూర్చోటం కాదు, చేయాలి, నాకు వశం చేయండి అని రాక్షస స్త్రీలకి ఆజ్ఞాపించాడు. ప్రతిలోమ అనులోమైశ్చ సామధానాదిపి భేదిన భేదనైః అవర్జయత వైదేహి దండస్య ఉద్యమనేన చ. అనుకూల కార్యముల చేత గాని ప్రతికూల కార్యముల చేత గాని సామధాన భేద ఉపాయముల చేత గాని చివరకు దండోపాయం చేత గాని వైదేహిని లొంగదీసి, సామధాన భేద దండ ఇన్ని చతుర్విధ ఉపాయాలు. ఈ చతుర్విధ ఉపాయాలు ఏది ఉపయోగించుదామో దాని ప్రకారం ఇప్పుడు దండమన్నా ఉపయోగించాల్సిందే, అట్లా అన్నమాట అని చెబుతీ ఇంకా ఇది ప్రతి సమాధిస్య ఆజ్ఞాపించి రాక్షసేంద్ర పునః కామం అన్యుపరీతాత్మ జానకి పర్యతర్జయతు. ఆ విధంగా ఆజ్ఞాపించేసి ఆ జానకిని ఆ రాక్షసేంద్రుడు చూస్తూ రాక్షసులు ఆజ్ఞాపించి కామక్రోధములతో నిండిన మనసు గలవాడే జానకిని మిక్కిలిగా పరితర్జయతు అతర్జయతు భయపెడుతున్నాడు. ఇదిగో నేను చెప్పాను 2 నెలలు గడువు, నీ ఇష్టం అంటున్నాడు. ఏళ్ళు చూపిస్తూ తర్జని, నీవు 2 నెలలు గడువు, 2 నెలలు గడువు మార్చుకున్నావా సరి మనస్సు, లేదా అల్పాహార విందుకై నిన్ను వంట ఇంటికి పంపించేసేస్తారు, ఇది ఖాయము అని చెబుతాడు. ఈ సందర్భంలో ఆయన వెంట వచ్చినటువంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆమె ఆయన భార్య, ఆయన పేరు ధాన్యమాలి ఆమె. అయితే ఈ ధాన్యమాలి అనేటువంటి ఆమె మండోదరే అని అంటారు. మండోదరి కూడా వచ్చిందని అర్థం. వచ్చిందో రాలేదు తర్వాత సంగతి. ఇక్కడ ఒక ఆమె ఉన్నది ధాన్యమాలి అనేటువంటి ఆమె ఏమంటున్నది అంటే రావణాసురుడితోటి, ఇప్పుడు రావణాసురుడు ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే బాగా పైకి వచ్చేసేసాడు, విపరీతమైన కోపంతో ఏమాత్రం సీత మాట్లాడితే చంపేసేటట్టున్నాడు, అంత ఇదిగా అలా ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి ప్రశాంతపరచడానికి ధాన్యమాలి అనేటువంటి ఆ భార్య ముందుకొచ్చింది. ఆమె చెబుతున్నది, ఉపగమ్యత క్షిప్రం రాక్షసీ ధాన్యమాలిని పరిష్వజ్యత చక్రీవం ఇదం వచనమబ్రవీతు. ఆ ధాన్యమాలి అనే రాక్షస స్త్రీ రావణుడి భార్య ఒక ఆమె దగ్గరికి వచ్చేసి ఆ రావణాసురుని ఆలింగనము చేసుకొని, ఇప్పుడు బాగా కోపంతో ఉన్నాడు కదా, ప్రశాంతంతో ఉండాలి కదా, అందుకని ఈమె ఆలింగనం చేసుకొని ఈ విధంగా అంటున్నది. ఇక్కడ పరిష్వజ్య అంటే ఆలింగనము, ఆలింగనం చేసుకొని ఈ విధంగా అంటున్నది. మయా క్రీడ మహారాజా సీతయా కింతవానయ వివర్ణయ కుర్మణయ మానుష్య రాక్షసేశ్వర. ఓ మహారాజా రాక్షస, నీవు నాతో రమింపుము. మయా క్రీడ, నేనున్నానయ్యా, మరి నాతో మన ఇద్దరం రమించుకుందాం, రాబోదాం. సీతయా కింతమనయా, సీత ఈ మానుష స్త్రీ ఎందుకయ్యా, మానవ స్త్రీ మనకు అనవసరం అని అంటున్నది. ఈ మానుష స్త్రీ కాంతి తరిగి శోభావిహీనంగా ఉన్నది. అసలు ఈమె ఏం బాగుంది, అసలు సంవత్సరం అయింది నీళ్లు పోసుకోకేమి, సంవత్సరం అయింది పొట్టుబట్టలు కట్టుకోలేక, ఏమని పట్టుకుంటావేమయ్యా బాబు, నేనున్నాను చూసుకో, ఎంతటి రంభ కన్నా గొప్ప అని అన్నట్టుగా మాట్లాడుతున్నది. ఎవరు? ఈ ధాన్యమాలి అనేటుంటారు. అట్లనమాట మాట. మానుష్య రాక్షసేశ్వర, కాబట్టి ఆమె వల్ల నీకు సుఖం రాదు, నా వల్ల సుఖం వస్తుంది అని ఆలింగనం చేసుకొని మాట్లాడుతూ, నో నమస్య మహారాజా నా దివ్యాన్ భోగ సత్తమాన్ వీదధాతి అమరశ్రేష్ఠ తవ బాహుబలార్జితాన్. ఏ రాజా, నీ బాహుబలముచే సంపాదించే దివ్య భోగములను ఈమె అనుభవించడకు బ్రహ్మదేవుడు ఈమె నొసటి మీద రాలేదయ్యా, ఏం చేస్తాం, ఈమె కర్మ అట్టుంది.
నీకు ఎన్ని సంపదలో ఉన్నాయి, అనుభవించవచ్చు కదా. కానీ ఈమె బ్రహ్మదేవుడు ఈమె నొసటి మీద రాయలేదు కాబట్టి ఆమెతో మనకెందుకు, ఆమె వదిలేసేయి అంటున్నాడు. అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే ఇచ్చంతి కామయానస్య ప్రీతిర్భవతి శోభన. తనపై కామం లేని స్త్రీని కామించుతున్న వాని శరీరం తప్పించుతుండును. నీవు కామంతో ఉన్నావు ఆమె మీద, ఆమెకి నీకు కామం లేదు, కామం కాబట్టి నువ్వు ఇంకా కామం నీకు పెరిగిపోతుంటుందిరా. కాబట్టి ఆమెతో ఎందుకు అక్కర్లేదు. కానీ తనను కోరుకున్న స్త్రీని కామించుతున్న వాని గొప్ప ఆనందం. నేను కోరుతున్నాగా, కోరుతున్నటువంటి దాన్ని నేను, కోరనటువంటి ఆమె ఆమె. కామె కోరుతున్నటువంటి నేను నిన్ను కోరుతున్నాను, మనకు కామము అని చెబుతుంది. అంటే ఏమిటి ఈ మాటలతోటి? ఎంత కోపంగా ఉన్నాడో అంత కోపం అంతా పోయి వీడు ప్రశాంతంలోకి రావాలి. ఇది అసలు విషయం అని చెబుతూ ఇక్కడ ఏవ ముక్తస్తు రాక్షస్య సముక్షిప్త తతో బలి ప్రకసం మేఘ సంకాశో రాక్షస న్యవర్తత. ఈ విధంగా ధాన్యమాలి పలుకుతూ మేఘ సంకాశుడైన రావణుని కౌగలించుకొని పైకి లేవదీసింది. అంతటి రావణుడు చిరునవ్వుతో ఆమె వెంట ఇక అయిపోయినాడు. ఈ ధాన్యమాలి చెప్పినటువంటి గ్యాస్ కొట్టేసింది శుభ్రంగా. ఈ గ్యాస్ తోటి వీడు పడిపోయినాడు. ఒక్కసారి కౌగలించుకుని కాదు, ఒకసారి పైకి అట్లా ఎత్తేసింది. అనేటప్పటికి ఇంకా వీడికి ఇంకా పూర్తిగా ఆనందంలో మునిగిపోయినాడు. ఆ కోపం కాస్త పోయింది, ఆనందంలో పట్టాడు. ఇది రాక్షసుడు లక్షణం. రాక్షసుల యొక్క లక్షణాలు ఎట్టుంటాయో చెబుతున్నాడు అనమాట. ఈ రాక్షసుడు అందుకనే రామాధివత్ వర్తితవ్యం నా రావణాధివత్ అదిరా చెబుతున్నది రామాయణం. కాబట్టి రావణాసురుడు అనేటువంటి వాడు ఈ దుష్టమైనటువంటి లక్షణాలతో ఉంటాడు. ఆ లక్షణాల్లో ఒక్కటి పట్టిందా నీవు పాడైపోతావురా అని చెబుతాం. అందుకు రామాయణం చెప్పేది. అందుకే ఇంకా చెబుతున్నారు. ప్రసిద్ధ దశగ్రీవ కంపయన్ని మమేదిని జ్వలద్భాస్కర వర్ణాభం రవివేశ నివేశనం. ఆ రాముడు ధాన్యమాలితో ఇక టక 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 భూమి వదిలినట్లు నడిచి ప్రకాశించుతున్న సూర్యుని కాంతి వంటి కాంతి గల తన భవనంలోకి వెళ్ళిపోయినాడు. అమ్మయ్య, ఇప్పుడేంటి దడాబడినటువంటి వర్షం ఒక్కసారి అయిపోయిందండి. భయంకరమైన వడగళ్ళ వాన వర్షం ఆగిపోయింది. వీడు వెళ్ళిపోయినాడు. చెట్టు మీద ఉన్నటువంటి ఆయన మాత్రం అంతా రికార్డు చేసుకుంటున్నాడు. మొత్తం ఏమేమంటున్నాడో ఇదంతా అంతా చూస్తూ ఉన్నాడు. దేవగంధర్వ కన్యాచ నాగ కన్యాచ సర్వత పరివార దశ క్రీమో వివసూతం గృహోత్తమం. మొత్తం ఆయన అంట వచ్చినటువంటి దేవగంధర్వులు వీళ్ళందరూ కన్యలు ఉన్నారుగా, స్త్రీలు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ నమ్ముడబడి ఆ భవనంలోకి లోపలికి వెళ్ళారు. చెబుతూ 46లో సమైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరిభత్య రావణః విఘాయ సీతామదనేన మోహితః స్వమేవ ప్రవివేశ భాస్వరం. మైథిలి ధర్మమార్గమును శిరుడాలై ధర్మపరాం అవస్థితాం. ఆ పదం చూడండి, ధర్మపరాం అవస్థితాం. ధర్మమునందు స్థిరమై ఉన్నది మైథిలి. అయితే ప్రవేపమానం పరిభత్స్య రావణ. రావణుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే భయపెట్టాడు. అందువలన ఆమె పరిభత్స్య అంటే భయపెట్టాడు. అందువలన ఆమె ప్రవేపమానం అంటే వణికిపోతున్నది. భయపెట్టడం వల్ల వణికిపోతున్నది. అటువంటి సీతను విడిచి కామమోహితుడైన రావణుడు సీతాం విహాయ, సీతను వదిలిపెట్టేసేసి మదనేన మోహిత, కామమోహితుడై ధాన్యమాలియందు కామమోహితుడై స్వమేవ వేశ్మ, ఆయన తన యొక్క వేశ్మ అనగా భవనమునందు ప్రవేశించను. ఆ భవనం ఎలా ఉన్నది అనంటే భాస్వరం, సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. అటువంటి భవనంలోకి రావణాసురుడు ఈ దేవగంధర్వ స్త్రీలందరితోటి లోపలికి వెళ్ళాడు, ధాన్యమాలితో వెళ్ళాడు. ఇది ఈ విధంగా దీంతో ఇప్పుడు గడా 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 ఒడిగిపోతున్నటువంటి సీత ఇప్పుడు వెళ్ళిపోయినాడు. వీడు వెళ్ళిపోయేటప్పటికి ఇంకా తర్వాత ఏం చెప్పాడు? వీడు వెళ్ళిపోతూ రాక్షస స్త్రీలకు ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. నేను చెప్పినట్టు చేయాలా,
మద్వశక, నాకు వశం చేయాలి, మీ ఇష్టం చెబుతున్నా, లేకపోతే మీ సంగతి చూస్తాను అన్నట్టు. అప్పుడు రాక్షస స్త్రీలు ఏమంటున్నారో చూసుకోండి. ఇక్కడ ఒక విశేషము. రాక్షస స్త్రీలు ఏమంటున్నారంటే 23వ సర్గలో, అంతఃపురంలో రాముడు వెళ్ళిపోయినాడు. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణ శత్రురావణ సంధిస్య చ తతః సర్వా రాక్షసీ నిర్జగామః. శత్రువులను పీడించే రాక్షసరాజు మైథిలితోటి ఈ విధంగా మాట్లాడి ఆ లోపలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. నిష్క్రాంతే రాక్షసేంద్రే తు పునరంతఃపురంగతే రాక్షస్యో భీమరూపాత సీతా సమభిదుద్రుభు. రాక్షసుడు రావణుడు అంతఃపురం వేసించుకొని భయంకర రూపం గల ఈ రాక్షస స్త్రీలు ఆమె దగ్గరికి వచ్చారు. పరుగున దగ్గరకు వచ్చారు. అంటే ఈమె అక్కడ దూరంలో కూర్చున్నది, వీళ్ళు ఎక్కడో అటు పక్కన నిలబడి ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, తత సీతాముపాగమ్య రాక్షస్య క్రోధముచ్చిత పరం పరుషయా వాచ వైదేహీమిదం అబ్రవీత్. వాళ్ళందరూ వైదేహితోటి ఈ విధంగా చెబుతున్నారనమాట. ఏమిటి, రాక్షసులు కోపముతో సీత దగ్గరికి వచ్చేసి కఠినమైన మాటలు పరుషవాచ చెబుతున్నది. పౌలస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్య త్వం సీతేశ బహుమన్యసే. పులస్య వంశంలో జన్మించాడమ్మా రావణాసురుడు. అంటే ఏమనుకున్నావు, శ్రేష్ఠుడు, మహాత్ముడు, 10 తలలు ఉన్నటువంటి వాడు, చాలా గొప్పవాడమ్మా. నువ్వు అతనిని రావణాసురుని పత్నిగా పొందటం మంచిది. ఎలా చెబుతున్నారు చూసుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటి, రావణాసురుడు గొప్పతనం చెప్పి వశం చేయాలి. అది తతస్తు ఏకజటానామ రాక్షసి వాక్యమబ్రవీతు ఆమంత్ర క్రోధతాం రాక్షి సీతాం కరతలోదరి. ఏకజట అనేటువంటి రాక్షసి అంటున్నది, కన్నులెరజేసి ఆ సీతతోటి ఈ విధంగా, హో తలోదరి అంటే అందమైనటువంటి దానా, నేను చెప్పే మాట వినవమ్మా అని అంటూ 6వ శ్లోకంలో ప్రజాపతీనా షణ్ణాంతు చతుర్థో యః ప్రజాపతి మానసో బ్రహ్మణ పుత్ర పులస్తేతి విశ్రుత. అసలు ఈ రావణాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఈమె చెబుతున్నది. ఆ బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మ మానసంతో పులస్తుడు అనేవాడు ఉన్నాడు. పులస్తుని యొక్క కొడుకు, ఆ కొడుకు యొక్క కొడుకు వీడు ముని మనవడు. వీడు చాలా గొప్పవాడు. ఏమిటంటే వీడు బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మను అంతటి వాడు, చాలా గొప్పవాడమ్మా అని చెప్పటం. అది వాడి వంశమంతా చెప్పింది. పులస్తస్యతు తేజస్వి మహర్షి మానస సుత నామనాస విశ్రవస నామా ప్రజాపతి సమప్రభ. వాళ్ళ యొక్క కుమారుడు బ్రహ్మదేవుడు మనవుడు విశ్రవసు, ఆయన చాలా గొప్పవాడమ్మా, బ్రహ్మదేవుడితో సమానము అని చెబుతూ, తస్య పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణ. ఆ విశ్రవుని యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరే రావణాసురుడు, ఆయనే ఈయన. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితుమర్హసి. కాబట్టి ఆ రావణాసురుడు నువ్వు భార్య కావడం మంచిదమ్మా. మయోక్తం చారు సర్వాంగి, అందమైన అవయవములు కలిగినటువంటి దానా, చెబుతున్నా విను. వాక్యంకి నా అనుమతిస్తే, మా మాటల్ని ఆలకించుము, ఆలకించి విని నీవు అంగీకరించుము. తతో హరిజట నామ రాక్షసి వాక్యం అప్రవీతిగా. ఏకజట అయిపోయింది, హరిజట వచ్చింది ఒక స్త్రీ. ఆమె అంటున్నది ఏమిటంటే, వివర్త్య నయనే కోపాన్, కళ్ళు అలా తిప్పుతూ భయంకరంగా అంటున్నది, పిల్లి కళ్ళతోటి ఉన్నటువంటి ఆమె అంటున్నది, ఏన దేవా త్రయత్రింశదు దేవరాజస్య నిజితా తస్యత్వం రాక్షసేంద్రస్య భార్య భవితిమర్హసి. అందరూ చెప్పింది భార్య భవితిమర్హసి, నువ్వు భార్య కావమ్మా అని చెబుతున్నారు. 33 దేవతలకు రాజు అయిన ఇంద్రుని కూడా జయించాడమ్మా ఈయన. 33 దేవతలను అందరికీ తెలుసు కదా, దేవతల్ని జయించాడు అటువంటి రావణాసురుడు భార్యగా. తతస్థు ప్రఖస నామ, ప్రఖస అనేటువంటి ఇంకో రాక్షస స్త్రీ వస్తున్నది. క్రోధముచ్చిత భర్సయంతి తదా ఘోరం ఇదం వచనం అబ్రవీత్. భయపెడుతూ ఈ విధంగా అంటున్నది, వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేషు అనివర్తిన బలినో వీర్యయుక్తస్య భార్యాత్వం కిన్న లక్ష్యసే. ఆయన పరాక్రమం చాలా గొప్పవాడమ్మా, సూర్యుడు చాలా గొప్పవాడు. అటువంటి మహాబలవంతుడిని ఎందుకు కాదనంటున్నావు రావణాసురుణ్ణి? నువ్వు రావణాసురుని భార్యగా పొందవమ్మా అని వాళ్ళు చెబుతున్నారు. ప్రియాం బహుమతాం భార్యాం చత్వా రాజా మహాబల సర్వాసాంచ మహాభాగాం త్వాం ఉపైష్యతి రావణ. భార్యలందరిలోని మిక్కిలి ప్రేమ పాత్రురాలు మహాభాగ్యవంతురాలైన మండోదరిని వదలి, మండోదరిని పట్టమహిషిని కూడా వదలి నిన్ను అడుగుతున్నాడమ్మా. కాబట్టి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో తెలుసా నీవు అంటే, కాబట్టి అంగీకరించుము. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్న ఉపశోభితం అంతఃపురం సమసృజ్య
త్వాం ఉపైష్యతి రావణ. అనేక వేల మంది స్త్రీలతో నానారత్నములో ప్రకాశించున్న అంతఃపురమును వదిలి రావణుడు నిన్ను పొందుతాడు. చూసారా మరి అంత వేల మంది ఉన్నారు, వాళ్ళని వదిలేసి నీ దగ్గరకు వస్తాడు. అన్యాతు వికటా నామ, వికట అనే రాక్షసి వాక్యం అబ్రవీతు అసకృద్దేవత యుద్ధే నాగ గంధర్వ దానవాహ నిశ్చిత సమరే జైనాసతే పార్శ్వముపాగత. వికట అనేటువంటి అంటున్నది దేవతా యుద్ధంలో దేవ నాగ గంధర్వ దానవులను పరాభూతం చేసిన రావణుడు ఇప్పుడు నీ పక్కకు వచ్చి నిలబడుతున్నాడు గమ్మా. దేవతలందరినీ జయించినటువంటి వాడు నీ దగ్గరకు వచ్చి నిలబడుతున్నాడు. తస్య సర్వసమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్మం నా ఇచ్చసేధమే. ఎందుకు అంగీకరించటం లేదు? సర్వ సంపదలు ఉన్నాయి కదా రావణాసుడి దగ్గర, రాక్షసరాజు దగ్గర. ఇప్పుడు నీవేళ భార్యాత్మని ఎందుకు ఒప్పుకోవడం లేదమ్మా? ఒప్పుకో, నా మాటను. తతస్సు దుర్మిఘీనామా, దుర్మిఘి అనే రాక్షసి వస్తున్నది. రాక్షసీ వాక్యం అబ్రవీత్ యస్య సూర్యో స తపతి యస్య సూర్యో న తపతి యస్య సూర్యో న తపతి. రావణాసుడు ఎంత గొప్పవాడో తెలిసిన, సూర్యుని కూడా నా తపతి, వేడిని తగ్గించు. ఎండాకాలం వచ్చింది, నేను బాగా వస్తున్నా, అదేం కుదరదు, తగ్గించు డిగ్రీస్ అని అంటాడు. సూర్యుడిని కూడా చిన్నట్టు సూర్యుడు కూడా డిగ్రీస్ తగ్గిస్తాడు. చంద్రుడు ఉంటాడు, నువ్వు పెంచాల్సిందే. సముద్రుడు ఉంటాడు, ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావు, ఏమిటి ఆ తరంగాలు, తగ్గించు, ఏమిటి అనుకున్నావు, అయ్యా నమస్కారం అండి, అట్లేనండి. అట్లా అందరిని కూడా చేశాడమ్మా. ఏమనుకుంటున్నావు రావణాసురుడు అంటే అని చెబుతున్నాడు. ఆ విషయం చెబుతున్నాడు. యస్య సూర్యో న తపతి భీతో యస్య చమారుత. గాలి కూడా, వాయువు కూడా, వాయువు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి చెట్లను పడేస్తుంటుంది. వచ్చావా నీ ప్రాణం తీస్తా. చెట్లు పడేస్తుంటే ఏమనుకున్నావు నువ్వు? మనం చూడండి, మేత గాలి వాన వస్తుంది, గాలి వచ్చినప్పుడు చెట్లన్నీ పడిపోతాయి. ఓ పెద్ద గందరగోళం. వాయుదేవుడు. రావణాసురుడు ఉన్నాడు రా అంటే అమ్మ భయం రా బాబు, జాగ్రత్తగా నెమ్మదిగా పోతుంటాడు. అట్లా వాయుదేవుడికి కూడా భయమే ఈయనంటే అని చెబుతుంది. నా బాధి ఆయత అపాంగే కింత్వం తస్య నతిష్టసి. ఎందుకు ఒప్పుకోవటం లేదమ్మా? ఇలా ఈ విధంగా పంచభూతాలను కూడా భయపెట్టేటువంటి వాడు ఏమిటి మరి? నువ్వు అసలు అర్థం కావట్లేదు. నువ్వు అసలు రావణాసురుడు అంటే నీకు పుష్పవృష్టించతరవో మూచుహు యస్య వైభయాత్ శైలాచ శుభ్రు పానీయం జలదాచ యథేచ్ఛతి. రావణుని ఆజ్ఞ భయపడు వృక్షములు పుష్పవర్షమును, పర్వతములు నదులను మరియు మేఘములు జలమును కోరినప్పుడే. వృక్షాలు పుష్పాలు వేయండి, ఇప్పుడు అనవసరం, మానేయండి. నదులు ప్రవహించవాకండి, ఇప్పుడు అనవసరం, మానేయి. కొండలోంచి పుడుతున్నాయి, నీ చెప్పినట్టు లేదా మీ సంగతి తెలుస్తా అంటే అర్థం ఏంటి? ప్రకృతిని కూడా శాసించాడు రావణాసురుడు. ఏమనుకుంటున్నావు రావణాసురుడు అంటే? అటువంటి రావణాసురుడిని నువ్వు కాదంటావేమిటమ్మా? తస్య నైరుత రాజస్య రాజస్య భామిని కింత్వా నా కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య. రాక్షస రావణుడు రాజులకు రారాజు, అటువంటి వానిపై నీవెందుకు బుద్ధిని కుదుర్చలేదు? అంగీకరించు భార్యగా, మా మాట వివమ్మా అంటూ 21లో సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాణ సుస్మితే వాక్యం అన్యథా నా భవిష్యసి. ఏ సీతాదేవి, నీకు చక్కగా ఉన్నటువంటి విషయాలు సత్యాలు చెప్పేశాం మేము. ఈ మంచి మాటల్ని గ్రహించి నీవు భారీగా అంగీకరించు, లేనిచో నీవు జీవించవు, మేమే పూర్తి చేస్తాం, మేము తినేస్తాం. నేను తినేస్తాం అనే మాట 24వ సర్గలో చెబుతున్నది. వీళ్ళందరూ కూడా భయపెట్టడం, తింటారు అని. ఈ విధంగా దీనిలో 24వ సర్గలో విశేషంగా దీనిలో చెప్పిన తర్వాత, ఆ తర్వాత 25వ సర్గలో సీత విలపించుటం, బాధ కలగటం, తర్వాత 26లో ఆత్మత్యాగం చేసుకోవాలని అనుకోవడం, తర్వాత విశేషమైనటువంటిది ఆ సందర్భంలో ఇంకా అసలు సర్గ ఏమిటంటే 27వ సర్గలో విశేషం రాబోతున్నది. 27 అయిపోయిన తర్వాతనే హనుమ గారు ఇక రామాయణం పాడతాడు. అది 27వ సర్గ త్రిజటా స్వప్నం. అక్కడ విశేషము. ఆ రోజున కనుక
ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, మేము వింటాంలే అని అనుకుంటే, ఎప్పుడైనా యథార్థంగా ఉన్నప్పుడు వినేది ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇది పెట్టుకొని వింటుంటారు, అది కొంచెం తేడా ఉంటుంది. అందువల్ల 27 సరిగ్గా పోగొట్టుకోకండి. 27 అక్కడి నుంచి ఇక మామూలు ఇంక చెప్పే పనే లేదు. మహా గొప్ప విశేషమైన సర్గలు అవన్నీ కూడా. అక్కడి నుంచి హనుమ యొక్క మాటలు వస్తాయి. ఆ మాటల యొక్క విశేషం ఏంటో అప్పుడు చెబుతాడు. అందువరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసితో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.